శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత లవుడికి కుసుడికి కథలు చెప్తుంది. గౌతమ్ మహర్షి గురించి, అనసూయమాత గురించి చెప్తుంది. నేను జరిగిన కథ చెప్తాను అని ఇంకా వాళ్ళ గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు అంటూ మొదలుపెట్టింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే గౌతమ్ మహర్షి అహల్య ఋషుల కుమారుడు మా కుటుంబ పురోహితుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ ఆయన ఎప్పుడూ విచారంగా ఉండటంతో నేను ఆయన వద్దకు వెళ్ళేదాన్ని కాదు. మీరెందుకు విచారంగా ఉన్నారు అని నేను ఎప్పుడు అడిగినా ఆయన చాలా ఏళ్ల క్రిందట మా కుటుంబంలో ఒక విషాదం ఏర్పడింది, అది ఎన్నటికీ తీరదు అని చెప్పేవాడు. నేను మా తండ్రి వద్దకు వెళ్ళి ఏం చెయ్యాలి అని అడగ్గా తండ్రి గారు తల పంకించి సరైన సమయం కోసం ఎదురు చూడాలి అంతే అన్నారు. ఆ విషాదం ఏమిటో నాకు ఎవ్వరూ చెప్పలేదు. అప్పుడు ఆ రోజు నేను గౌతమ మహర్షిని కలుసుకున్నాను. ఆయన మా తండ్రి, మా తాతగారితో మాట్లాడటానికి వచ్చిన అనేక మంది ఋషుల మధ్యలో ఉన్నారు. నేను ఆయన ముఖంలో కుమారుడి ముఖంలో ఉండే అదే విచారాన్ని చూసి ఆయన వద్దకు వెళ్ళి గౌతమ్ మహర్షి ఎంతో వివేకవంతుడు, ఆయన ఒక భయంకరమైన పనిని ఎలా చేసి ఉంటాడు అని అడిగాను. గౌతమ్ మహర్షి ఎప్పుడూ మాట్లాడటానికి ఇష్టపడని ఆ విషయం గురించి సరిగ్గా ఎవ్వరికీ తెలియదు. కానీ గౌతముని వివేకము, ఆయన భార్య సౌందర్యము ఎంతో గొప్పవి. దేవతల రాజైన ఇంద్రుడు కూడా వారిని చూసి అసూయపడేవాడని అనేవారు. ఆ అసూయలోనే గౌతమ మహర్షి లేనప్పుడు ఇంద్రుడు గౌతముని భార్య వద్దకు ఆమె భర్తలాగా మాయారూపం ధరించి వచ్చాడు. ఆమె అతడు తన భర్త అనే భావించింది. గౌతమ మహర్షి తిరిగి వచ్చి జరిగింది చూశాడు. ఆయన ఆమెను శపించగా ఆమె శిలగా మారింది. ఆమె ఇప్పటికీ అలాగే ఉంది అని మా తండ్రి నాకు వివరించాడు. మీరు విన్న కథ ఇదేనా? వారు తల ఊపారు. అయితే నిజంగా ఏం జరిగిందో నేను మీకు వివరిస్తాను. ఇంద్రదేవుడు అంత నిర్మలమైన జ్ఞానవంతురాలైన స్త్రీ అయిన అహల్య మాత వంచాడంటే నేను నమ్మలేకపోయాను. దాని గురించి నేను ఎంతో బాధపడి చివరగా ఇంద్రదేవుడినే అడిగి తెలుసుకుందామని వెళ్ళాను. నువ్వు ఇంద్రదేవుడిని చూశావా? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె నాకు ఈ కథ ఎప్పుడూ చెప్పకపోవటంతో ఆమె తల ఊపి బదులిచ్చింది, అవును వెళ్ళాను. అది నువ్వు పరివార కృత్యాలలోనికి రాకముందే సోమా. అది ఒక కలలో ఒకానొక రాత్రి నేను స్వర్గలోకంలో ఇంద్రదేవుని ముందు నిలబడి ఉన్నాను. ఆయన నా వైపు ప్రేమగా చూస్తూ, బిడ్డ అడుగు, నువ్వు అడగదలుచుకున్నది ఏదైనా అడుగు అన్నాడు. మీరు అహల్యామాతని ఎందుకు వంచారు అని అడిగాను కళ్ళ నీళ్లతో. ఆయన ఋషులను పరీక్షించి వారిలో మిగిలి ఉన్న అపరిపక్వతలను వెలికి తీయటం దేవుళ్ళు మరి దేవతల విధి. వారు ఈ స్వర్గలోకంలో ప్రవేశించటానికి అనుమతి పొందాలంటే ఇది అవసరం. దాంతో నేను ఆమె భర్త రూపం ధరించి అహల్య గ్రాహ్యత స్థాయిలను పరీక్షించటానికి వెళ్ళాను. నేను కుటీరంలోకి వెళ్ళగానే ఆమె నా మాయారూపం గ్రహించి, నా భర్త రూపంలో ఎందుకు వచ్చావు అంది. నేను నీ గ్రాహ్యతను పరీక్షించటానికే, సత్యం గ్రహిస్తావో లేదో తెలుసుకోవటానికే అని చెప్పి సెలవు తీసుకున్నాను. అప్పుడు గౌతమ్ మహర్షి తన ధ్యానం నుంచి తిరిగి వస్తున్నాడు. ఆయన ఇంకా అతని రూపంలోనే ఉన్న నన్ను చూసి తన భార్య నాతో చెడుగా ప్రవర్తించింది అనుకున్నాడు. కోపం అంకురించింది. నన్ను శపించబోగా అహల్య ఋషి వచ్చి దాని వలన ప్రకృతిలో రాబోయే భయానక పరిణామాలను తప్పించటానికై ఆయనను అడ్డుకుంది. ఆమె నాకు ఆమె భర్తకు మధ్య అడ్డుగా నిలబడి ఆ శాపాన్ని తాను స్వీకరించింది.
వెంటనే ఆమె శిలలాగా మారిపోయింది. ఇంద్రుడు చెప్పటం కొనసాగించాడు. నేను అతని వైపు తిరిగి ఎంతో విచారంగా ఈ విధంగా చెప్పాను. చూడు మహర్షి, నీ కోపం ఒక అమాయక స్త్రీని, ఏ తప్పు చెయ్యని ఆమెను ఏం చేసిందో చూడు. నేను మీ ఇద్దరినీ పరీక్షించటానికై వచ్చాను. అహల్య నా మారువేషంలో కూడా నన్ను గుర్తించి ఏ తప్పు చెయ్యలేదు. కానీ నీవు నా కోపం నుంచి బయటపడక సందేహపడ్డావు అన్నాను. నేను ఋషి అహల్యతో నాతో పాటు స్వర్గలోకానికి రావటమో లేక తన భర్త కోపం పోగొట్టుకునేదాకా ఆ రాయిలాగానే మిగిలి ఉండటమో ఏదో ఒకటి ఎంపిక చేసుకో అన్నాను. ఆమె తాను శిలలాగానే నిలిచి ఉండి ఆ ఇద్దరూ కలిసి స్వర్గలోకం రావటానికి ఎంపిక చేసుకుంది. దీనికి వేరే ఏ పరిష్కారం లేదా? నేను ఇంద్రదేవుణ్ణి బ్రతిమాలుతూ అడిగాను. త్వరలోనే ఒక పరిష్కారం వస్తుంది బిడ్డ. ఆ మాటలు విన్న నేను తేలికపడిన హృదయంతో నిద్ర లేచాను. మాత నిశ్శబ్దంగా తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న లవకుశులను పరిశీలించింది. కొంతసేపటికి తరువాత ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారు అని అడిగింది. కుశుడు అంతటి కష్టానికి కారణం కోపం అని, ఎవరైనా దానిని అధిగమించాలి అని అన్నాడు. ఆమె తల ఊపి లవుని వైపు తిరిగింది. అతను ఏమీ మాట్లాడపోయేసరికి రెట్టించింది. దీనిలో ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది లవా? దానికి అతడు, ఋషి అహల్య ఎంత గొప్పదైనప్పటికీ గౌతమ మహర్షి ఆమెను విశ్వసించలేదు అని నిజంగా అతను చేసిన తప్పు. మాత, మీరిద్దరూ చెప్పినది సరైనదే. నమ్మకం లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమ లేనప్పుడు మంచితనం లేదు, ధర్మం లేదు. ప్రేమే అన్నింటికీ మూలం. ఇంద్రదేవుడు శపించబడితే మొత్తం ప్రకృతి అంతా అల్లకొల్లోలం అవుతుందని తన గురించి ఆలోచించక లోకం మీదే ప్రేమతో ఆమె మధ్యలో అడ్డుగా వచ్చింది. ఆమె తన భర్త మీద ప్రేమతో శిలగా నిలిచి ఉండాలి అనుకుంది. గౌతమ మహర్షికి గొప్ప జ్ఞానం ఉంది, కానీ ఋషి అహల్యకు గొప్ప ప్రేమ ఉంది. ప్రేమ లేని జ్ఞానం వివేకం కాబోదు. గౌతమ మహర్షి తన భార్యకు సంభవించిన దానిని చూసి తీవ్రంగా ఆందోళన చెంది ఆమె పట్ల తన పొరపాటు సరిదిద్దుకునే వరకు బయటకు రాను అని చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆయన తన కదలలేని మాట్లాడలేని నిస్సహాయురాలైన భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. అది మళ్ళీ ఇంకో పెద్ద తప్పు. తన కోసం అంత త్యాగం చేసిన వ్యక్తిని శ్రద్ధగా చూసుకోవటానికి బదులు అతను తపస్సును ఎంచుకున్నాడు. ఆ కాలమంతా దేవతలు ఆమెను జీవించి ఉండేటట్లు చూశారు. అతను ప్రేమను పొంది కోపాన్ని, సందేహాలను వదుల్చుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. మాత నవ్వుతూ కొనసాగించింది. కనుక తరచూ ఋషులు కూడా తమ అభివృద్ధి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. అయితే సృష్టిలోని ప్రతి అణువులోనూ సహజంగానే జనించి ఉన్న ప్రేమకు వారి హృదయాలు సంసిద్ధమైనప్పుడే వారి అభివృద్ధి వేగంగా ఉంటుంది. నేను తపస్సు మంచిది కాదని, అవసరం లేదని చెప్పటం లేదు, కానీ నీ హృదయం ప్రేమకు సంసిద్ధంగా లేకపోతే దాని వలన ఏం ప్రయోజనము లేదు. అది శక్తిని ఇస్తుంది, కానీ వివేకాన్ని కాదు. వివేకం లేని శక్తి ఎంతో మందిని దిగజారిపోయేటట్లు చేసింది. మాత తన మాటల గురించి ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయింది. కానీ అమ్మా, నీవు కథ పూర్తి చేయలేదు, అర్థించాడు కుశుడు. మా తండ్రి గారు మహారాజు శ్రీరాముడు ఆమెకు శాప విముక్తి కలిగించారు కదా. నువ్వు సరిగ్గానే చెప్పావు. మహారాజు శ్రీరాముడే వారిద్దరికీ శాప విముక్తి కలిగించాడు. ఆయన గౌతమ మహర్షికి తన కోపం, సందేహాల నుంచి విముక్తి కలిగించి ఆయన హృదయాన్ని ప్రేమ కోసం సిద్ధపరిచాడు. అహల్యా ఋషికి శిలారూపం నుంచి విముక్తి కలిగించాడు. రామపాదం తాకిన తరువాత ఆమె మళ్ళీ కదిలి మాట్లాడగలిగింది.
ఆమె మళ్ళీ సౌందర్యవంతురాలై మానవ జీవితంలోకి వచ్చింది అని మాత బాలుర అని చెప్పి బాలురను పడుకోబెట్టింది. నేను ఆమెకు రాత్రిపూట తాగే పానీయాన్ని తెచ్చినప్పుడు ఆమె ఎటో చూస్తూ కూర్చుని ఉండటం కనపడింది. నేను ఆమెకు ఆ పానీయం ఇచ్చి పక్కనే కూర్చున్నాను. మాత ఋషి అహల్య ఎంత అవమానం ఎందుకు పొందవలసి వచ్చిందో అని ఆశ్చర్యపడేదానిని. కానీ తరువాత నాకు ఆమె తన భర్త మీద ప్రేమతో అంత పరీక్షకు సిద్ధమైంది అని, దానివల్ల అతను తన కోపాన్ని అపనమ్మకాన్ని జయించి తనతో పాటు స్వర్గలోకంలో అడుగు పెడతాడు అది అని భావించటం వలన అని నేను గ్రహించాను. ఈనాటికి కూడా లోకం ఆమెను తప్పు చేసింది అని నిందిస్తోంది. కానీ ఆమె చేసిన గొప్ప త్యాగం గురించి ఎవ్వరికీ తెలియదు. గౌతమ్ మహర్షి ఆమె కలగజేసిన ఇబ్బంది ఫలితంగా గాఢ ధ్యాన సాధనలు చేసినప్పటికీ ఆయన హృదయం తెరుచుకోలేదు. రాముడు అహల్యామాతను విముక్తి కలిగించినప్పుడు మాత్రమే ఆయన హృదయం తెరుచుకుంది. సోమా, నీకు జ్ఞాపకం ఉందా? రాముడు మిథులకు రావటానికి ముందు మనం ఈ కథ విన్నాము. నేను అవును అని తల ఆడించాను. అప్పుడు మాత్రమే అడవిలో ఈ శరీరాన్ని వెనుకకు తెచ్చింది ఈయనేనని గుర్తించాను. చాలా ఏళ్ల క్రితం ఆ రోజు నీకు గుర్తుందా సోమ మళ్ళీ తల ఆడించింది. నేను రాముణ్ణి కలుసుకున్నప్పుడు మాట్లాడిన మొదటి మాటలు ఆ అమాయక స్త్రీ పడుతున్న ఇబ్బంది నుంచి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలపడం. దానికి ఆయన ఏం బదులు ఇచ్చారో తెలుసా సోమ? మాత ఆయన ఏం చెప్పారు? నేను వణికే కంఠంతో అడిగాను. ఈ కథ నన్ను ఎంతో కదిలించింది. నేను మౌనంగా కన్నీళ్లు కార్చాను. ఆమె నా వైపు మెరిసే కళ్ళతో చూసింది. ఆయన ఆమె ఇబ్బందిని చూసినప్పుడు పొరపాటో అమాయకత్వమో ఏం ఆలోచన రాలేదు. తీర్పు చెప్పే ఊహే లేదు. ఆ శిలారూపంలో బందీ అయి ఉన్న గొప్ప ప్రేమను మాత్రమే చూశాడు. తాను ఆ ప్రేమను విడుదల చేస్తే తిరిగి అది ప్రపంచానికి ప్రసరిస్తుంది అని అనుకున్నాడు. అందుకే అతను భూమి మీదకు వచ్చాడు సోమ. అది ఆయన ఉనికి లక్ష్యం. కానీ స్త్రీలు ఎందుకు ఇబ్బంది పడాలి మాత? నేను మా మాత స్త్రీలలో గొప్ప దేవత. ఎన్ని కష్టాలు పడిందో స్వయంగా చూశాను. నా ఆలోచన తెలుసుకున్న మాత గొప్ప ప్రేమతో సోమ, నేను ఈ లోకానికి ఒక మహారాణిలా ఉండటానికి రాలేదు. అది నీకు తెలుసు. కానీ మాత, మీరు మహారాణియే కదా. నేను కళ్ళు తెరుచుకుంటూ అడిగాను. నేను అందుకోసమే రాలేదు. నేను జన్మ తీసుకున్నప్పుడు ముందు భూమాత చేతులను సృజించాలని అనుకున్నాను. నేను ఆమె గర్భంలో జన్మించటాన్ని ఎంపిక చేసుకోవటానికి కారణం, దానివల్ల నేను నిజంగా ఆమెను ఒక తల్లిగా అనుభూతి చెందగలిగాను. అది ప్రపంచం మొత్తానికి ఒక ఉదాహరణగా మారి అందరూ ఆమెను తమ తల్లిగా తెలుసుకుంటారు. సుదూర గతంలో అలాగే ఉండేది. ఇప్పుడు ఆ జ్ఞానమంతా కనుమరుగైపోయింది. ఆమె దృష్టి నా వైపు నుంచి మరల్చి దూరంగా చూడసాగింది. నేను ఈ లోకానికి మళ్ళీ వస్తూనే ఉంటాను సోమా. కొన్నిసార్లు దృశ్యంగా, కొన్నిసార్లు అదృశ్యంగా ఆ జ్ఞానాన్ని తిరిగి తేవటానికి, భూమాత పట్ల, సకల జీవరాశి పట్ల ప్రేమ పెంపొందించటానికి నా పని మౌనంగా చేస్తూనే వెళతాను. నేను అందుకోసమే వచ్చాను. జై శ్రీరామ్.